start this. Hello, this is the taxation paper for final BCom. So we will start the lesson from the introduction of income tax. Introduction of income tax. The word tax was derived from Latin word taxor. Taxor means to estimate appreciation on value. Government need funds for various purposes like maintenance of law and order, defense, social, health services, etc. In order to provide the common and essential facilities to the need people, the government obtains funds from various sources, out of which one main source is taxation. Tax revenue is the main source of income for the government to its expenditure. ట్యాక్సోర్ అనేది లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. అంటే ఆ పదం పన్ను అనే పదాన్ని, పన్ను ట్యాక్స్ అనే పదం ఏర్పడింది. ట్యాక్సోర్ అన్న పదం నుంచి ట్యాక్స్ అనే పదం వచ్చింది. ట్యాక్సోర్ అంటే అంచనా, పెరుగుదల లేదా విలువ. విలువ అంటే వాల్యూ. పన్ను అంటే శాసనపరంగా ప్రభుత్వం విధించే నిర్బంధ చెల్లింపులకు ప్రజలు చెల్లించాల్సిన మొత్తం అని చెప్పవచ్చును. ఇదే నిర్వచనంలో ఆచార్య ఆడమ్స్ ఏమనంటే, ప్రభుత్వ దృష్టిలో వనరులు వసూళ్లు పన్ను అనేది ఒక మూలం, వ్యక్తి దృష్టిలో అది ఒక బలవంతపు వసూలు. ఆర్థిక శాస్త్రం ప్రకారం పన్ను అనేది ప్రజా సంక్షేమం కొరకై ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే మొత్తము. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే లా అండ్ ఆర్డర్ కి, డిఫెన్స్ కి, సోషల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అంటే ఆరోగ్యపరంగా సంక్షేమ పరంగా, లా అండ్ ఆర్డర్ అంటే రక్షణ పరంగా, వీటికి ఈ పన్ను నుంచి మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్. The term person includes an individual or a firm or a company, etc. At present, the Income Tax Act of 1961 is the force in our country and extends to the whole of India. According to this act, exemption limit for the current assessment year, the exemption limit of an assessee would status is individual and resident status is as under. అంటే ఏంటంటే, భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం 1961లోని వివిధ సెక్షన్ల నిబంధనల గురించి విపులంగా చర్చించడం జరిగింది. అయితే వీటిలో చర్చించబోయేది పన్నుల్లో రకాలు, భారతదేశ ఆదాయ పన్ను చట్టం యొక్క చరిత్ర గురించి ఎంతైనా తెలుసుకోవడం అవసరం. అయితే మన దేశంలో ప్రభుత్వాలకు నిధులను సంపాదించి పెట్టే ముఖ్యమైన సాధనాల్లో ఆదాయం ముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో అయితే అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, నిధులను పెంచుకోవడానికి మాత్రం కాకుండా సమాజంలోని ఆర్థిక అసమానతను తొలగించడానికి ప్రత్యక్ష పన్నులను, ముఖ్యంగా ఆదాయ పన్నును విధించడం జరుగుతుంది. ఇప్పుడు చూడమ్మా, కాన్సెప్ట్ ఆఫ్ టాక్సేషన్. టాక్సేషన్ లో చూడండి, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, వరుస చెప్తున్నాను. ట్యాక్స్ ఆఫ్ రేట్స్. ట్యాక్స్ చూడండి, ఇందులో ఫస్ట్ ఉంది రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్. టీడీఎస్ అంటే ఏంటమ్మా, ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్. 2, రెసిడెన్సీ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్, విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి. 3, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. 4, టోటల్ ఇన్కమ్, మొత్తం ఆదాయం. 5, ప్రీవియస్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం. అసెస్మెంట్ ఇయర్, పన్ను నిర్ధారణ సంవత్సరం. అగ్రికల్చర్ ఇన్కమ్, వ్యవసాయ ఆదాయం. పర్సన్ అంటే వ్యక్తి, అసెస్సీ అంటే పన్ను చెల్లించే వ్యక్తి. పన్ను చెల్లించే వ్యక్తిని అసెస్సీ అంటారు. చూడండి, ఫస్ట్ తీసుకోండి, రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్. చూడండి, బేస్డ్ ఆన్ దర్ ఏజెస్ అన్నాడు. వ్యక్తి యొక్క వయసును బట్టి పన్ను చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, యంగ్ ఉన్నారు అంటే వాళ్ళు 60 ఏళ్ళు లోపు ఉంటే మన పన్ను చెల్లించే వయసు గరిష్టంగా 21 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు తీసుకుంటే మొదటి తరగతి చెందిన వాళ్ళ కింద అవుతారు.
అంటే 60 ఏళ్ళ లోపు. రెండోది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారు. మూడోది 80 ఏళ్ళు పైబడిన వాళ్ళని సూపర్ సిటిజన్స్ అంటారు. ఇలా 3 కేటగిరీల కింద విడదీస్తాం వ్యక్తుల్ని. చూడండి, ఇది పరిచయం చేస్తున్న ఇంట్రడక్షన్. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, the tax rates on the individual incomes can be based on their ages. These ages are categorized into 3 ways. There are, ఇక్కడ చూడమ్మా, ఇన్కమ్ ఆదాయ పన్ను చట్టం 1967 ప్రకారం 3 రకాల కేటగిరీల కింద 3 వయసుల వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ 3 కేటగిరీలో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఇండివిజువల్స్ ఆర్ సిటిజన్స్ అప్ టు 60 years, 60 ఏళ్ళ వరకు సిటిజన్స్ అంటే విడి వ్యక్తులు తీసుకోవడం జరిగింది. రెండోది చూడండి, సీనియర్ సిటిజన్ 60 years బట్ లెస్ దెన్ 80 years, 60 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటాం. తర్వాత సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఏమంటారంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. వీళ్ళకి పన్ను కట్టే విధానంలో తేడా ఉంటుంది. చూడండి, ఇక్కడ స్లాబ్ రేట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అని చూడమ్మా, పన్ను చెల్లించే వాటిని స్లాబ్ రేట్స్ అంటాం. అంటే మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి పన్నులు చెల్లిస్తాం. అంటే ఇక్కడ గరిష్టంగా 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి, అంటే సాధారణ వ్యక్తి ఎంత పన్ను చెల్లిస్తాడో ఈ స్లైడ్ లో చూపించడం జరిగింది. ట్యాక్స్ రేట్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్ అంటేనమ్మా హిందూ అల్టిమేట్ హిందూ విభక్తి బిలో ద ఏజ్ ఆఫ్ 60 years, 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి. అంటే ఒక సాధారణ వ్యక్తి 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి పన్ను ఎలా చెల్లిస్తున్నాడో చూడండి. అప్ టు 2,50,000, అంటే మన ఆదాయం సంవత్సరానికి 2,50,000 ఉంటే పన్ను ఏమీ చెల్లించక్కర్లేదు ప్రభుత్వానికి. నెక్స్ట్ రెండు చూడండి, 2,50,000 ఒక్క రూపాయి నుండి 5 లక్షల వరకు అయితే గరిష్టంగా 5% పన్నుని మొత్తం ఆదాయం మీద కట్టిస్తాం. అంటే ఎంత, పైన 2,50,000 రూపాయలు పన్ను లేదన్నాం కాబట్టి 5 లక్షలు 2,50,000 తీస్తే మిగిలిన 2,50,000కి మనం పన్ను చెల్లిస్తాం. తర్వాత 5 లక్షలు ఒక్క రూపాయి నుంచి 10 లక్షల వరకు 20% పన్ను చెల్లిస్తాం. అంటే 5% చొప్పున 2,50,000కి 12,500 అయితే మిగతా 5 లక్షలు ఒక్క రూపాయి 10 లక్షలకి మధ్యలో 5 లక్షలకి 20%, అంటే ఇంచుమించు అదో 1,00,000, కలిపితే 1,12,500. 10 లక్షలు దాటితే 30% పన్ను చెల్లిస్తాం. అంటే 10 లక్షల ఆదాయం దాటి ఉంటే 20 లక్షల ఆదాయం ఉందనుకోండి, 30% అంటే ఎంత అవుద్ది, 10 లక్షల పొడికి 1,12,500 అయితే మిగతా 10 లక్షలకి ఎంత అవుద్ది, 3 లక్షలు అవుద్ది. కలిపితే 4,12,500 మొత్తం పన్ను చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాకేమన్నా 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి అన్నాం, అంటే 60 years బిలో ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్ అంటే 60 years అబోవ్ అండ్ లెస్ దెన్ 80 years, అంటే 60 ఏళ్ళు పైబడి 80 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి సీనియర్ సిటిజన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇందాక ఎంత అన్నాం, బిగిన 2,50,000 పన్ను కట్టకలం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్ నేను 3 లక్షల వరకు పన్ను కట్టించాను, నో ట్యాక్స్. తర్వాత స్లాబ్ మామూలు ఇందాకలాగే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% పన్ను అన్నది చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 5 లక్షల నుంచి 10 లక్షలు ఇందాకలాగే 20% పన్ను అన్నది చెల్లించండి. అంటే ఎంత, 1,00,000 రూపాయలు పన్ను కడతాడు. అంటే 10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి ఎంత కడతాడో ఇంచుమించుగా 5 లక్షలకి 1,00,000 రూపాయలు అయితే 2 లక్షలకి 10,000, అంటే 1,10,000 కడతాడు. రేమైనా 10 లక్షలు దాటితే 30% పన్ను అన్నది కంపల్సరీగా కట్ట, అంటే 1,00,000కి 30,000 రూపాయల పన్ను పే చేయడం అన్నది జరుగుతుంది. అంటే అది మామూలుగా ఏ కేటగిరీ ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏజ్ 80 years అండ్ అబో, 80 ఏళ్ళ నుంచి పైబడిన వయసు ఉన్న వాళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. వాళ్ళ ఆదాయం 5 లక్షలు, బిగినింగ్ లో 5 లక్షల వరకు పన్ను లేదు. ఇందాక 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు అయితే 2,50,000 పన్ను లేదు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఎంతవరకు 3 లక్షల వరకు పన్ను లేదు. ఇక్కడైతే 80 ఏళ్ళు దాటినట్టు 5 లక్షల వరకు పన్ను అన్నది చెల్లించడం జరుగుతులేదు. నెక్స్ట్ 5 లక్షల నుండి 10 లక్షల వరకు 20%, ఇది మామూలు స్లాబే ఏ కేటగిరీ అయినా సరే. అంటే 1,00,000 రూపాయలు పన్ను కట్టాలి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మధ్యలో. అలాగే 10 లక్షలు దాటితే 30%. ఇక్కడ 60 ఏళ్ళు లోపుడైనా 30% కడతాడు, 60 ఏళ్ళు వయసు వచ్చిన సీనియర్ సిటిజన్ 30% కడతాడు, 80 ఏళ్ళు వచ్చిన పెద్ద అయినా సూపర్ సీనియర్ సిటిజన్ అయినా 30% పన్ను కట్టవలసిందే. ఇది 3 రకాల తరగతుల మీద పన్ను స్లాబ్ రేట్లు ప్రభుత్వం విధించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు, ఆర్థిక మంత్రి గారు ఎవరో నిర్మలా సీతారామన్ గారు మొన్నే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ స్లాబ్ రేట్లలో కొంచెం మార్పులు చేయడం చేయండి, మన పన్నులో కూడా శాతం కొంత మేర తగ్గించడం జరిగింది. ఇది చూడండి, ఇప్పుడు మొన్న ఫైనాన్షియల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను విధానం వలన పన్ను చెల్లించే వ్యక్తులకు కొంత వెసులుబాటు కనిపించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆదాయం చూడండి ఒకసారి, పాతది కొత్తది, ఓల్డ్ అండ్ న్యూ అని ఉంది. ఓల్డ్ చూడండి 2,50,000 వరకు పన్ను లేదు, అంటే ఓల్డ్ వాళ్ళు పన్ను కట్టే, ఇందాక మనం అనుకున్నది కొత్త దాంట్లో కూడా లేదు. నెక్స్ట్ చూడండి 2,50,000 నుంచి 5 లక్షల వరకు ఎంత చెప్పారు, 2,50,000 నుంచి 5 లక్షల వరకు
5% అన్నాడు. పాతది 5%, న్యూది 5%. అంటే ఎంత? 5% అంటే 2,50,000కి రమారమి 12,500 పన్ను. కొత్తది అంతే, పాతది అంతే, అక్కడ ఏ మార్పు లేదు. అయితే గరిష్టంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పాస్ స్లాబ్ ఉండేది, కానీ ఇక్కడ మార్చారు చూడండి. 5 lakhs to 7,50,000 వరకు పాత రేట్లు ఎంత? 20%, కొత్త దాంట్లో 10%. అంటే ఇక్కడ చూడండి, గతంలో 5 లక్షలు దాటితే 20% కట్టేవాళ్ళం, ఇప్పుడు 10% కడితే సరిపోద్ది. ఎంతవరకు అంటే 7,50,000 రూపాయల ఆదాయం వరకు. నెక్స్ట్ 7,50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు 20%. ఇది పాత రేటు 5 లక్షలు 10 లక్షలు 20% కాబట్టి ఆ స్లాబ్ అలా కంటిన్యూ అవుతుంది. కొత్త రేట్లో మటుకు మార్చారు, 2 స్లాబ్ల కింద ఎడదీశారు. 5 లక్షల నుంచి 7.5 లక్షల దాకా 10% అయితే, 7.5 లక్షల నుంచి 10 లక్షల దాకా 15% అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5% తగ్గింది. నెక్స్ట్ 10 లక్షల నుంచి 12,50,000 వరకు 30%, కొత్త దాంట్లో 20%. అంటే ఇందాక అనుకున్నాం పాత దాంట్లో 10 లక్షలు పైబడితే 30% అని చెప్పి, అంటే 1,30,000 అన్న. కానీ ఇక్కడికి వచ్చిన కొత్త స్లాబ్ లో 10 లక్షల నుండి 12,50,000 వరకు 20%, అంటే 10% తగ్గింది. మళ్ళీ ఇక్కడ ఎడదీసాడు చూడండి, 12,50,000 నుంచి 15 లక్షల దాకా 25% అన్నాడు. అంటే అక్కడ 5% తగ్గింది. చివరగా 15 లక్షలు దాటితే 30% అన్నాడు. అంటే పాత స్లాబ్ రేట్లోకి 15 లక్షలు దాటితే 30% అన్నది అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, ఇది రెండో పార్ట్. రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. అంటే విడి వ్యక్తుల నివాస ప్రతిపత్తి అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ చూడండి. చూడండి, ఇక్కడ రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి. చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాం. Tax is levied on total income of a assessee. Under the provision of Income Tax Act 1961, the total income of each person is based upon his residence status. Section 6 of the Act divides the assessable persons into 3 categories. చూడండి, ఇక్కడ ఫస్ట్ చెప్పాడు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. రెండో చూడండి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. చూడండి, ఇక్కడ ఏం చెప్పిందంటే, ఆదాయ పన్ను చట్టంలో వివిధ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని వేరువేరుగా నిర్ణయిస్తాం. నివాస ప్రతిపత్తి ఆధారంగా పన్ను చెల్లించే వ్యక్తులను 3 కేటగిరీ నుంచి విభజిస్తాం. అందులో భారతదేశంలో రెసిడెంట్ అయిన వ్యక్తి ఆర్డినరీ రెసిడెంట్ అని కూడా అంటారు. భారతదేశంలో ఆర్డినరీ రెసిడెంట్ కాని వ్యక్తి ఇతన్నే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. భారతదేశంలో రెసిడెంట్ కాని వ్యక్తి ఇతన్నే నాన్ రెసిడెంట్ అనే మాటనే ఉపయోగిస్తాం. ఇక్కడ ఉపయోగించబడిన వ్యక్తి అనే మాటలో సెక్షన్ 231లో చెప్పబడిన వ్యక్తులందరూ అంటే ఎవరో ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి, హెచ్యుఎఫ్ అంటే ఎవరో హిందూ అల్టిమేట్ ఫ్యామిలీ, పార్ట్నర్షిప్ ఫిర్మ్ అంటే భాగస్వామ్య సంస్థ, పర్సన్స్, కంపెనీ ఎక్సెట్రా, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా షరతులు లోబడి నివాస ప్రతిపత్తిని రెసిడెన్షియల్ ని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పట్టిక చూడమ్మా. రెసిడెన్షియల్ స్టేటస్ నివాస ప్రతిపత్తి, దీన్ని ఎడదేశం చూడండి. రెసిడెన్షియల్ స్టేటస్ నివాస ప్రతిపత్తి రెసిడెంట్ నివాసి, నాన్ రెసిడెంట్ నివాసి కాదు అంటే నాన్ రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్స్ నాన్ ఆర్డినరీ రెసిడెంట్, ఇలాగా 4 కేటగిరీల కింద ఎడదీయడం జరిగింది. చూడండి, మళ్ళీ చెప్తాను. రెసిడెన్స్ స్టేటస్ సెక్షన్ 6 ప్రకారం రెసిడెంట్ 6(1), నాన్ రెసిడెంట్ సెక్షన్ 330, ఆర్డినరీ రెసిడెంట్ నెక్స్ట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సెక్షన్ 66. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, వ్యక్తుల నివాస ప్రతిపత్తిని ఎలా నిర్ణయిస్తామో మనం తీసుకుంటాం. ఫస్ట్ చూడమ్మా, రెసిడెంట్ తీసుకుంటాం. రెసిడెంట్ is an individual qualifies as a resident and ordinary resident in India if he or she fulfills the following basic conditions. ఆదాయ పన్ను చట్టం 1961లో సెక్షన్ 6 ప్రకారం నివాస ప్రతిపత్తి నిర్ణయించబడుతుందని ఇంత ముందే చెప్పుకున్నాం మనం. ఇక్కడ ప్రాథమిక షరతులు, అదనపు షరతులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కండిషన్స్ చూడండి. ఈజ్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డ్యూరింగ్ ద రిలివెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 182 days ఆర్ మోర్. ఆ వ్యక్తి భారతదేశంలో సంబంధించి గత సంవత్సరం 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే, ఆర్ లేదా ఈజ్ ఆర్ హర్ క్యూములేటివ్ స్టే ఇండియా ఈ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఆ వ్యక్తి భారతదేశం సంబంధించి గత సంవత్సరాల ముందు ఉన్న 4 సంవత్సరాలలో 365 రోజులు కానీ
సంబంధిత గత సంవత్సరం 60 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే, అదే మూడో పాయింట్ కింద చెప్పాం. ఈజ్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా ఇన్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 financial years. గత సంవత్సరం నుండి 4 గత సంవత్సరాల కాలం 365 రోజులు లేదా గత సంవత్సరంలో 60 రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఈ కండిషన్స్ అప్లై చేస్తే అతను సెక్షన్ 6(1) కింద విడి వ్యక్తి అవుతాడు. The taxpayer must also satisfy the following additional conditions in order to be treated as resident and ordinary resident in India in the relevant financial year. ఇక్కడ వివరణ ఇచ్చాడు. విడి వ్యక్తి భారతీయ పౌరుడే, ఉద్యోగ రీత్యా అతడు సంబంధించిన గత సంవత్సరం మొదటిసారిగా భారతదేశాన్ని వదిలి వెళ్తున్నా లేదా భారతదేశం వదిలి వెళ్తున్నా పైన చెప్పిన కేటగిరీలో 60 రోజుల బదులుగా 182 రోజులు వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హీ ఆర్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా ఈ 730 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 7th financial year ఇమీడియట్లీ ప్రెసిడింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి సంబంధిత గత సంవత్సరానికి ముందుండే 7 సంవత్సరాల కాలంలో 730 రోజులు తగ్గకుండా భారతదేశంలో భౌతికంగా ఉండాలి. ఇదేంటి అడిషనల్ అదనపు షరతులు. ఇది సెక్షన్ 6 లోకి వస్తుందమ్మా. అది 730 days అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, 7 సంవత్సరాల కాలంలో 730 రోజులు తగ్గకుండా భారతదేశంలో భౌతికంగా ఉండాలి. నెక్స్ట్, హీ వాజ్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 2 out of 10 previous financial year ఇమీడియట్లీ ప్రెసిడింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్. సెక్షన్ 6(6) కింద ప్రైమరీ సెక్షన్ కి ప్రైమరీలో ఏం చెప్పుకుంటాం అంటే సెకండరీ కండిషన్స్ లో భారతదేశంలో అతను మొత్తం 10 సంవత్సరాల కాలం 2 సంవత్సరాలు తగ్గకుండా భారతదేశంలో రెసిడెంట్ అయి ఉండాలి అన్నది కండిషన్ చెప్తుంది. నెక్స్ట్, ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటే నెక్స్ట్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇక్కడ చూడండి, ద ఇండివిజువల్ క్వాలిఫైస్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ షీ మీట్స్ ద ఫాలోయింగ్ బేసిక్ కండిషన్స్. He is cumulative stay in India during the financial year 182 days. He is or cumulative stay in India 60 days or more during the financial year, and he is cumulative stay in India is 365 days or more during the 4 previous financial year. చూడండి, ఇక్కడ ఏంది ఇండివిజువల్ క్వాలిఫై రెసిడెంట్ అంటే ఏంటి, విడి వ్యక్తి రెసిడెంట్ కింద క్వాలిఫై అవ్వాలంటే ఈ కింద కండిషన్లే ఆచరించాలని చెప్తుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, ఈ కండిషన్ లో ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ 182 రోజులు స్టే చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే ఏంటంటేనమ్మా, మనం విదేశాలకి ఉద్యోగరీత్యా కానీ లేకపోతే విద్యను స్టడీకి కానీ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళేటప్పటికి మన ఆ ఇయర్ లో 6 months ఇండియాలోనే స్టే చేస్తాం. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ ఇయర్ మనకి జూన్ నాటి పూర్తవుతుంది, మే జూన్ వరకు. అంటే అప్పటికే 6 months అయిపోద్ది. రిమైనింగ్ 6 months తో మనం ఏ కంట్రీ వెళ్తామో అక్కడ స్టే చేస్తాం. అంటే ఆ ఇయర్ లో నువ్వు ఆల్రెడీ 182 days ఫుల్ఫిల్ చేస్తావు. నెక్స్ట్, ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇండియాలో మినిమం 60 days స్టే చేసేలాగా చూసుకోవాలి. మినిమం 60 days అంటే ఇండియాలో ఏదో ప్రాంతానికి మనం 60 days అంటే సంవత్సరంలో 2 నెలల పాటు ఇండియాలో స్టే చేసేలాగా చూసుకోవాలి. ఒకవేళ అది ఫుల్ఫిల్ కాకపోతే గడిచే 4 సంవత్సరాలలో కనీసం 365 రోజులు ఇండియాలో స్టే చేయగలరు. అంటే మొదటి సంవత్సరం 182 రోజులు అయితే, తర్వాత సంవత్సరంలో 60 రోజులు అయితే, ఆ తర్వాత వచ్చే 2 సంవత్సరాలలో మొత్తం మీద 365 రోజులు. అంటే ఎన్ని సంవత్సరాలకి టోటల్ గా 4 previous years కి ఇండియాలో 365 days స్టే చేయగలిగితే అతను రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద పరిగణలోకి తీసుకోబడతాడు, సాధారణ నివాసి కింద తీసుకోబడతాడు. ద ట్యాక్స్ పేయర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇండియా డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ ఇఫ్ హీ సాటిస్ఫైస్ వన్ ఆఫ్ ద అడిషనల్ కండిషన్ మెన్షన్ బిలో. పన్ను చెల్లించే వ్యక్తి నివాసి అయిన ఫైనాన్షియల్ ఇయర్ లో అతను ఈ కండిషన్ ఫాలో అయితే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సాధారణ నివాసి కింద పరిగణించబడతాడు. ఈజ్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా 730 days ఫర్ మోర్ డ్యూరింగ్ ద 7th financial year ఇమీడియట్లీ. అంటే గడిచిన 7 సంవత్సరాల కాలంలో కనీసం 730 రోజులు భారతదేశంలో నివసిస్తున్నట్టుగా అతను చూపించుకోగలగాలి. నెక్స్ట్, హీ వాజ్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 2 out of 10 previous financial year ఇమీడియట్లీ ప్రెసిడింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే చివరగా మొత్తం 10 సంవత్సరాల కాలంలో కనీసం 2 సంవత్సరాల పాటు భారతదేశంలో నివాసం ఏర్పరచుకుని, నివాసం అంటే భారతదేశంలో ఉండగలిగేలాగా అతని షరతులు లోబడి ఉండాలి. అంటే ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో అంటే ఒకేసారి 2 సంవత్సరాలు ఉండక్కర్లేదు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరంలో 60 రోజులు, ఒక సంవత్సరంలో 180 రోజులు, ఇలాగా భారతదేశంలో ఒకే చోట కాకుండా భారతదేశం నలుమూలలో ఎక్కడున్నా స్టే చేసినా కూడా
అతనికి ఇండియాలో ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది. అంటే 10 సంవత్సరాల కాలం ఓవరాల్ గా 730 రోజులు, అంటే 2 సంవత్సరాల పాటు ఉంటే 7 సంవత్సరాలు 730 రోజులు అనో, లేదా చివరగా 10 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేయగలిగితే ఇండియాలో ఉన్నట్టుగా అతనికి పౌరసత్వం అన్నది రెసిడెంట్ కింద భావించడం జరుగుతుంది. నాన్ రెసిడెంట్, నివాసి కాదు అంటే చూడండి ఇక్కడ, ద ఇండివిజువల్ క్వాలిఫైస్ యాస్ నాన్ రెసిడెంట్ ఇఫ్ హీ మీట్స్ ఆల్ ద ఫాలోయింగ్ కండిషన్. ఈస్ క్యూములేటివ్ స్టే ఇన్ ఇండియా డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఈస్ లెస్ దెన్ 181 days. అంటే అతను ఇందాక చెప్పుకుని 182 ఇండియాలో స్టే చేస్తే అతను పౌరసత్వం ఉండదన్న. ఇక్కడ 182 రోజులు లేకుండా ఉంటే అతను నాన్ రెసిడెంట్ అయిపోతాడు. ఈజ్ ఆర్ క్యూములేటివ్ స్టే ఇండియా డస్ నాట్ ఎక్సీడ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. అంటే 60 సంవత్సరాలు కన్నా తక్కువ ఉన్నా కూడా ఈ షరతులో నాన్ రెసిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్ క్యూములేటివ్ స్టే ఇండియా ఎక్సీడ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ బట్ డస్ నాట్ ఎక్సీడ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 అంటే ఇక్కడ ఇందాక చెప్పిన దానికి ఇక్కడ ఆపోజిట్ ఉంది. ఇక్కడ గడిచిన 4 సంవత్సరాల కాలం 365 రోజులు స్టే చేస్తే మనం రెసిడెంట్ కింద భావిస్తాం. ఇక్కడ కనీసం 365 రోజులు డస్ నాట్ ఎక్సిట్ అన్నాడు. అంటే 365 లేకపోతే అతను నాన్ రెసిడెంట్ కింద, అంటే నివాసి, భారతదేశ నివాసి కానట్టుగా చూపించడం, అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ గా చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ అన్ని కండిషన్స్ ఏంటంటే మనం విదేశాలకు వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగరీత్యాకి వెళ్ళినప్పుడు ఇలాగా ప్రతి ఇయర్ కూడా మన దేశం యొక్క రెసిడెంట్ కింద మనం కంటిన్యూ అవ్వాలంటే ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఇలాగా 4 సంవత్సరాలకి 7 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో ఈ నియమ నిబంధనలు పాటిస్తే మనం భారతదేశంలో రెసిడెంట్ కింద చూపించుకోవడానికి పూర్తి అధికారం, హక్కు మనకి ఏర్పడుతుంది. ఆ ఫుల్ఫిల్ చేయకపోతే మనం నాన్ రెసిడెంట్ కింద భావించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. చూడండి, భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రతి దేశంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అధికంగా నిధులు సేకరించడాన్ని తాపత్రయపడుతూ ఉంటుంది. అధికంగా పన్నులు విధించడం జరుగుతుంది. ప్రభుత్వం విధించే పన్నులు 2 రకాలు, అవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. చూడండి ఇక్కడ స్లైడ్ లో చూడండి, ట్యాక్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్, అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. చూడండి, పన్ను 2 రకాలుగా తీశాను, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్. ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఈస్ ద ట్యాక్స్ whose burden is borne by the same person on whom it is levied. The ultimate burden of taxation falls on the person on whom the tax is levied. It is based on the income and property of a person. చూడండి, ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎవరమ్మా, ఎక్కువగా ప్రత్యక్ష పన్ను. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా వచ్చే ఆదాయాన్ని ప్రత్యక్ష పన్నులు అనే పేరుతో మనం పిలుచుకుంటాం. చూడండి, ఇక్కడ వీటికి ఉదాహరణలు చూడండి ఒకసారి. ఏమనే, కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. చూడండి, కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, గిఫ్ట్ పన్ను, ఆస్తి పన్ను, ఇలాగా పన్నుల్ని విడదీయడం జరుగుతుంది. ఇక్కడ ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్నులు, ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు. ఓకేనండి. నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్. An indirect tax is the tax which is initially paid by one individual, but the burden of which is passed over to some other individual who ultimately bears it. It is levied on the expenditure of a person. పరోక్ష పన్నులు ఇక్కడికి వచ్చేదో, పరోక్ష పన్నులు అంటే ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ డ్యూటీ, అమ్మకం పన్ను, ఆక్ట్రాయ్ మొదలగినవన్నీ కూడా. అంటే చూడండి, ఎక్సైజ్ డ్యూటీ అన్నాడు, సేల్స్ ట్యాక్స్ అన్నాడు, కస్టమ్ డ్యూటీ అన్నాడు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నాడు, వ్యాట్ అనేవారు. ఇది 2017 వరకు, మార్చి వరకు ఉండేది. తర్వాత ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నుల్ని జిఎస్టి పరిధిలో తీసుకురావడం వలన ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రస్తుతం అన్ని కూడా గూడ్ సర్వీస్ ట్యాక్స్ లోకి ఇంక్లూడ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈస్ నౌ జిఎస్టి ఫ్రమ్ July 1, 2017. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష పన్నుల్ని జిఎస్టి అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ July 1, 2017 లోకి జిఎస్టి రూపంలోకి మార్చడం జరిగింది.
అండ్ జిఎస్టి అంటే ఇందాక చెప్పాం ఇన్ని రకాల ట్యాక్స్ రేట్ అది ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఆక్ట్రాయ్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ఇలాంటి పేర్లతో ఉండేవి. కానీ ఇప్పుడు ఈ అన్నిటి స్థానంలో ఒక పేరు మీద ఉంది. ఏంటి? గూడ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి. తెలుగులో ఏమంటాం? సరుకు సేవల పన్ను చట్టం ప్రవేశపెట్టింది. ఎప్పుడు ప్రవేశపెట్టారు? జూలై 1, 2017. ఇక్కడ ఇందులో ఏంటంటే ఇది ఓన్లీ ఇది పన్ను ఎలా ఉంటదంటే 4 కేటగిరీలు ఉంటది. 5%, 12%, 18% అండ్ ఫైనల్ గా 28%. ఏంటమ్మా? 5%, 12%, 18% అండ్ 28% ఈ రూపంలో మనకి పన్ను విధింది. జిఎస్టి ఏంటి ఎలా గడిస్తాం? జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు ఐజిఎస్టి, జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు ఎస్జిఎస్టి ప్లస్ ఐజిఎస్టి, సిజిఎస్టి. సారీ మళ్ళీ చెప్తాను చూడమ్మా. జిఎస్టి ఏంటంటే అమ్మా సిజిఎస్టి అంటే ఏంటి? సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ ప్లస్ ఎస్జిఎస్టి అంటే ఏంటి? స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్. అంటే మనం 100 రూపాయలు పన్ను కడితే రాష్ట్ర ప్రభుత్వానికి 50 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి 50 రూపాయలు సరి సమానంగా పంచుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఏంటి? మనం కట్టే పన్నుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పన్ను సమానంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చెప్తున్నారు స్టేట్ జిఎస్టి ప్లస్ సెంట్రల్ జిఎస్టి అంటే ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూడండి. ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి తేడా చూడండి. చార్జ్ డైరెక్ట్లీ ఆన్ పర్సన్స్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, వెల్త్ ఎక్సెట్రా. అంటే ఏంటి? పరోక్షంగా వ్యక్తుల మీద పన్ను విధించేదాన్ని ప్రత్యక్ష పన్నులు అంటాం. ఏంటి? ఇన్కమ్, ఎక్స్పెండిచర్, వెల్త్ అంటే సంపద పన్ను, ఖర్చులకు సంబంధించిన పన్ను, వ్యక్తికి వచ్చిన అంటే జీతం మీద వచ్చిన ఆదాయం మీద వీటి మీద చెల్లించేదాన్ని డైరెక్ట్ ప్రత్యక్ష పన్ను. ఇండైరెక్ట్ పన్ను చార్జ్ అండ్ గూడ్స్ అయిందా చెప్పాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ ని 2017లో గూడ్ సర్వీస్ ట్యాక్స్ లో మార్చారు. అంటే ఏంటి? మనం వస్తువు కొంటేనే పన్ను చెల్లిస్తాం. అది దేని మీద ఉంటుంది? గూడ్ సర్వీస్ ట్యాక్స్ మీద ఆధారపడి ఉంటుంది, గూడ్ సర్వీస్ మీద. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. Next, burden cannot be shifted. Burden can be shifted. It means in the first instant it will be paid by one person, later on the recovered from another. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఒక వ్యక్తి చెల్లించే పన్ను మళ్ళీ వేరే వ్యక్తి కట్టే టు బి రికవర్డ్ పన్ను వేరే వ్యక్తి నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ చూడమ్మా, భారతదేశ రెవెన్యూలో 56% టోటల్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ మీద వస్తుంది. ఇట్ ఫార్మ్స్ అబౌట్ 56% ఆఫ్ ద టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఓన్లీ 44% అన్నది రెవెన్యూ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను మీద 44% మాత్రమే వస్తుంది జరుగుతుంది. అంటే ఎక్కువగా దేని మీద వస్తుంది? ప్రత్యక్ష పన్నుల మీదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది డైరెక్ట్ ట్యాక్స్ లో. ఇట్ విల్ హ్యావ్ ఏ inflationary impact at high rate of excess duty, for example, will be increased the cost of production. ఉత్పత్తి మీద ఆధారపడి ఇక్కడ పన్ను విధించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హై ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఇక్కడ స్మగ్లింగ్ ఎక్సెట్రా అన్నాడు. ఎందులోని హెడ్స్ ఆఫ్ స్మగ్లింగ్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ లోని. అంటే ఇలాగా ఇన్ని రకాలుగా డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనకు వచ్చే జీతాల మీద, వ్యాపారాల మీద వచ్చే పన్నుల్ని ఎక్కువగా మనం డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా మనం ప్రతి ఏడాది కట్టేదాన్ని ప్రత్యక్ష పన్నులని. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువు కొనుగోలు మీద ఆధారపడి కట్టేదాన్ని పరోక్ష పన్ను కింద మనం విభజించడం జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పడం జరిగింది. Next, total income. Under section 245, total income means total amount of income referred to in the section and computed in the manner laid down in this act. According to this act, the income of the person is computed in 5 parts. Each part is known as head of income. These heads are income under the head salaries. Second one, income from house property.
Third one, income under the head profit and gains of business or profession. Fourth one, income under the head capital gains. Fifth one, income from other sources. చూడండి, ఇక్కడ మొత్తం ఆదాయం అని అన్నాడు. నిజానికి ఆదాయం అనే పదం చాలా విశాలమైనది. సాధారణంగా ఆదాయం అంటే నిర్ణీత వనరుల నుండి నిర్ణీత కాలంలో వచ్చే రాబడి. ఈ ఆదాయం అనుకున్న క్రమంలో గాని కొంత క్రమబద్ధంగా గాని రావచ్చు. నిర్ణీత వనరుల నుండి ఆదాయం నిరంతరం లభించవలసిన అవసరం లేదు, కానీ ఈ వనరులకు ఆదాయాన్ని సమకూర్చే శక్తి ఉండాలి. ఒక వ్యక్తికి లభించే ఏ మొత్తమైన ఆదాయంగా పరిగణించాలో ఆ మొత్తం ఆదాయ వనరులను నుండే లభించాలి. ఆదాయ పన్ను చట్టంలో క్రింది వాటిని నిర్ణీత వనరులుగా వర్గీకరించవచ్చును. చూడండి, ఇక్కడ చెప్పాడు మొదటిది ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్, అంటే జీతం నుండి ఆదాయం. నెక్స్ట్ 2, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తు నుండి ఆదాయం. నెక్స్ట్ 3, ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నాడు, వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు. నెక్స్ట్ ఇన్కమ్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్, మూలధన లాభాలు. నెక్స్ట్ 5వది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. Total income computed under these heads is called gross total income, and out of this deduction under section 80 are allowed. The resultant figure is called total income, on which rates of tax are applied. ఇక్కడ మొత్తం ఆదాయం గురించి సెక్షన్ 245 లో చెప్పినట్లుగా ఏ వ్యక్తికైనా పైన చెప్పబడిన 5 నిర్ణీత వనరుల నుండి ఆదాయం లభించవచ్చు. ఆ వనరులు ఏంటో పైన ఏటి? జీతాలు, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు, మూలధన లాభాలు, మరి ఇతర వనరుల నుండి ఆదాయం. ఆ మొత్తానికి ఇతర వ్యక్తుల ఆదాయాలను కలపడం వంటి సర్దుబాట్లు చేయాలి. ఆ వచ్చిన మొత్తాన్ని స్థూల మొత్తం ఆదాయం అంటాం, అంటే గ్రాస్ ఇన్కమ్ అంటాం. అయితే వీటికి డిడక్షన్స్ ఇవ్వబడతాయి. సెక్షన్ 80 సిసిసి నుండి సెక్షన్ 80 యు వరకు వివిధ రకాల డిడక్షన్ అంటే తగ్గింపులు తీసివేయాలి. ఆ విధంగా తీసివేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని టోటల్ ఇన్కమ్ అంటే మొత్తం ఆదాయంగా పరిగణించబడడం జరుగుతుంది. అంటే స్థూలంగా చెప్పాలంటే అసెస్సీ అంటే ఎవరో? పన్ను చెల్లించే వ్యక్తి. అసెస్సీకి గత సంవత్సరంలో పైన తెలిపిన 5 శీర్షికల నుండి, 5 శీర్షికలు అంటే ఏదో చెప్పిన జీతం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం, వృత్తి నుండి లాభాలు, మూలధన లాభాలు, మరియు ఇతర వనరుల నుండి ఆదాయం నుండి శీర్షికల నుండి సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు ఉన్న తగ్గింపు తీస్తే వచ్చే మొత్తం ఆదాయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ వ్యక్తికైనా మనకి ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి మొత్తంగా 5 రకాల ఆదాయాల మీద ఆధారపడతారు. ఒకటి ఏంటంటే జీతం నుండి ఆదాయం, అంటే మనం ఏదన్నా వర్క్ చేస్తుంటే మనకు శాలరీ రూపంలో వస్తుంది, అదో రకమైన. 2, హౌస్ ప్రాపర్టీ, మనకి స్థిరాస్తి రూపంలో ఇల్లు ఉంటే దాని నుండి ఆదాయం వస్తుంది. అలాగే వృత్తి నుండి లేదా వ్యాపారం, అది మనకి ఏమైనా వ్యాపారం ఉంటే అందులోంచి ఆదాయం తీస్తాం. లేదా వృత్తి, ప్రొఫెషన్ అంటే ఏంటి? ఒక డాక్టర్ అవ్వచ్చు, లేదా ఇంజనీర్ అవ్వచ్చు, లేదా చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు. ఇలాగా ఏది తీసుకున్నా ప్రొఫెషన్ కింద అతనికి ఆ వృత్తిపరంగా వచ్చే ఆదాయాన్ని వృత్తి నుండి ఆదాయం అంటాం, అంటే ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటాం. అలాగే వ్యాపారం నుండి ఆదాయం, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యక్తికి ఆ వ్యాపారం ఏదో ఒక ఆదాయం వస్తుంటది, లాభాల రూపంలో ఏదో ఆదాయం వస్తుంది, దాన్ని వ్యాపారం నుండి ఆదాయం అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ అన్నాడు, 4వది. క్యాపిటల్ గెయిన్ అంటే మూలధన లాభం అంటే ఏమీ లేదు, మనకి ఏదన్నా పూర్వం నుంచి ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కింద కొన్న ఎస్సెట్ ని అప్పుడు రేటుకి, ప్రజెంట్ రేటుకి గవర్నమెంట్ రేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే, మనం ఇప్పుడు అమ్మితే అది ఆ గవర్నమెంట్ రేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనం అమ్మిన రేటు కన్నా గవర్నమెంట్ వాల్యుయేషన్ తక్కువగా ఉంటే అది దాని ద్వారా మనకి లాభం ఏర్పడడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇతర వనరులు అంటే మనకి డివిడెండ్లు, నెక్స్ట్ షేర్స్, ఇటువంటి అన్ని కొనడం వలన మనకి ఇతర వనరుల నుండి ఆదాయం అన్నది లభిస్తూ ఉంటది. ఇలాగా మొత్తం ఏ వ్యక్తి అయినా ఇలాగ 5 రకాల ఆదాయాలు రావడం జరుగుతుంది. అంటే ఇందులో యాదృచ్ఛిక ఆదాయం, అనుకోకుండా ఏదో లాటరీ తగలడం, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లోకి రావడం అన్నది జరుగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా సెక్షన్ 80 మీద, అంటే ఎంత సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు ఉన్న తగ్గింపు తీసేస్తే వచ్చేదే
టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? మొత్తం ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వేసాను చూడండి, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి ఒకసారి చార్ట్ లో చూపిస్తున్నాడు. ఎన్ని రకాల ఆదాయం అనుకున్నాం ఇందాక? 5 రకాలు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. ఇలాగా 5 రకాల కేటగిరీగా ఆదాయాన్ని వర్గీకరించడం జరిగింది. ఈ 5 రకాల కేటగిరీలో ఏ వ్యక్తి అయినా కూడా ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక కేటగిరీలో ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం శాలరీ ద్వారా ఉండొచ్చు, లేకపోతే ఎస్సెట్ల రూపంలో ఉన్న ఆదాయం ఉండొచ్చు, లేకపోతే హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం, లేదంటే 5 రకాల ఆదాయాలు కలిగి ఉండొచ్చు, లేకపోతే ఒక రకం ఆదాయం, లేదంటే 2-3 రకాల ఆదాయాలు కలిగి, మొత్తం అన్ని కలిపితేనే టోటల్ ఇన్కమ్ మన కింద చెప్పుకోవడం జరిగింది, మొత్తం ఆదాయం కింద చెప్పుకోవడం జరిగింది. చూడండి ఒకసారి ఇందులో క్లియర్ గా చూడండి ఎన్ని రకాలు ఇచ్చాను. ఇన్కమ్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అని పెట్టేరాసు, శాలరీస్ తీసుకోవడం జరిగింది, హౌస్ ప్రాపర్టీ గృహాస్ తీసుకోవడం జరిగింది, వ్యాపారం మరియు వృత్తి ఇందా చెప్పాను. వృత్తి వ్యాపారం అంటే వ్యాపారం ఏం చేస్తాను, ఆదాయం వస్తుంది. ప్రొఫెషన్ అంటే ఏం చెప్పాను, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఇలాగ ఏ వృత్తి చేపట్టినా అందులో వచ్చే ఆదాయాన్ని ప్రొఫెషన్ ద్వారా వచ్చే ఆదాయం కింద పరిగణిస్తాం, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్, మనకి ఏమైనా ఆస్తులు ఉంటే దాని ద్వారా వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటే ఇందా చెప్పాను, ఏదైనా మనకి డివిడెండ్లు కొనడం కానీ, షేర్స్ కొనడం కానీ, ఇలాంటివన్నీ, ఏదైనా లాటరీలు తగలడం కానీ, ఇలాంటి అన్నిటి ద్వారా వచ్చేదాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటాం. ఇవన్నీ కూడా ఇతర వనరుల ఆదాయం కింద చెప్పుకోవడం జరిగింది. ఇలాగ 5 రకాల ఆదాయాలు వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాం చూడండి ఒకసారి, మామూలుగా ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ సెక్షన్ 2(3). The term previous is very important, and because it is the income earned during previous year which is to be assessed to tax in the assessment year. As the word previous means coming before, hence it can be simply said that the previous is the financial year preceding the assessment year. చూడండి ఇక్కడ చెప్తాను చూడమ్మా, గత సంవత్సరం ఆర్జించిన ఆదాయం మీద తర్వాత సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. ఏ సంవత్సరంలో అయితే ఆదాయం ఆర్జించబడుతుందో దాన్ని గత సంవత్సరం అంటారు. దాని తర్వాత సంవత్సరాన్ని అంటే పన్ను విధించబడే సంవత్సరం పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. మరో విధంగా చెప్పాలంటే కింద ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20, ద ప్రీవియస్ ఇయర్ షుడ్ బి ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2019. ఇక్కడ స్థూలంగా చెప్పాలంటే 2019-20 గత సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం మీద దాని తర్వాత వెంటనే వచ్చే పన్ను నిర్ధారణ సంవత్సరంలో, అంటే 31 మార్చి 2019 ఎండ్ అవగానే మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాని మీద పాత సంవత్సరం యొక్క పన్ను విధించడం, ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం యొక్క పన్నును విధించడం జరుగుతుంది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్, పన్ను నిర్ధారణ సంవత్సరం. Assessment year means the period of 12 months commencing on the first day of April every year. ప్రతి సంవత్సరం కూడా ఇందా చెప్పాను, కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలు, ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 మొదలవుద్ది. 12 నెలల కాలం అంటే మళ్ళా మార్చి 31 ఎండ్ అవుద్ది. ఇన్ ఇండియా ద గవర్నమెంట్ మెయింటైన్స్ ఇట్ అకౌంట్స్ ఫర్ ద పీరియడ్ April to 31st March every year. As such, it is known as financial year. The income tax department has also selected same year of one assessment procedure. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై మరుసటి సంవత్సరం మార్చి 31తో అంతమయ్యే 12 నెలల కాలాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం అంటాం. అంటే ఇది ఏ సెక్షన్ లోకి వస్తుంటే సెక్షన్ 2(9) లోకి వస్తుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం ఏప్రిల్ 1లో ప్రారంభమై మార్చి 31లో ముగుస్తుంది. అంటే పన్ను నిర్ధారణ సంవత్సరం ఎలాగొస్తుంది, 19-20కి వస్తే దానికి పన్ను ఎప్పుడు కడతాం మనం, 2021లో పే చేస్తాం. వార్షిక ఫైనాన్స్ చట్టంలో నిర్ధారించిన రేట్ల ప్రకారం గత సంవత్సరంలో వచ్చిన ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో అసెస్సీ అంటే ఎవరు, పన్ను చెల్లించిన వ్యక్తి, అసెస్సీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద అసెస్మెంట్ ఇయర్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ విచ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ రిలేటింగ్ టు ద రిలివెంట్ ప్రీవియస్ ఇయర్
is assessed to a tax. Every person who is liable to pay tax under this act file return of income by prescribed dates. These returns are prescribed by the income tax department officials and officers. This processing is called assessment. Under this, income returned by the assessee is checked and verified. Tax is calculated and compared with the amount paid and assessment order is issued. The year in which whole of this process is undertaken is called assessment year. చూడండి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ని ఏమో భారత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరమే అసెస్మెంట్ సంవత్సరం. అంటే అది ఏప్రిల్ 1తో ప్రారంభమై మరుసటి సంవత్సరం మార్చి 31తో ముగుస్తుందో చెప్పుకున్నాం. అంటే గత సంవత్సరం ఆదాయం మీద అసెస్మెంట్ సంవత్సరం పన్ను విధించబడుతుంది. అంటే అసెస్సీ ఆదాయం ఆర్జిన సంవత్సరం గత సంవత్సరం అంటాము. దీన్నే ఆదాయ సంవత్సరం లేదా సంపాదన సంవత్సరం లేదా ఆర్థిక సంవత్సరం అని కూడా అంటాం. అయితే ఇక్కడ పన్ను నిర్ధారణ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు కూడా ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31నే అంతమవుతుంది. ఓకే.